విడుదల చేసినటువంటి జీవోని మనమందరము తగలబెట్టాము. తొందరలో ఈ ప్రభుత్వాన్ని కూడా తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మా సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తారా? మా మీద అబద్ధ ప్రచారాలు మానుకొని మీరే స్వయంగా చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ రోజు కలెక్టరేట్లు ముట్టడించాం. అతి తొందరలో మీ తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తామని చెప్పి మీ మంత్రుల్ని మీ ఎమ్మెల్యేలు బయట తిరగనేమని చెప్పేసి రేపు ఓట్లు అడగడానికి కూడా రానివని చెప్పేసి హెచ్చరిస్తూ వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా. సిగ్గు సిగ్గు చేతగాని ప్రభుత్వం, సిగ్గు సిగ్గు చేతగాని ప్రభుత్వం, సిగ్గు సిగ్గు చేతగాని ప్రభుత్వం. క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యేలు, క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి గారు మీరు ఆత్మలతోటి దేవుళ్ళతోటే కాదు అంగన్వాడీలతో కూడా మాట్లాడాలి. మా సమస్యల పరిష్కారం చెయ్యాలి అని చెప్పి మీ పుట్టినరోజు సందర్భంగా శుభవార్త చెప్తారని ఎదురు చూసాం. క్రిస్మస్ సందర్భంగా చెప్తారని ఎదురు చూసాం. కనీసం నూతన సంవత్సరానికైనా చెప్తారని ఎదురు చూసాం. మన మినిస్టర్లు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి తెలియదంట. ఆయన ఈ లోకంలో లేడా? మైండ్ లేదా? అసలు ఎక్కడున్నాడు ఆయన? వేరే దేశంలో ఉన్నాడా? వేరే లోకంలో ఉన్నాడా? ఆత్మలతోటి దేవుళ్ళతోటి తప్పితే సామాన్య ప్రజానీకంతో మాట్లాడడా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే మామూలుగా మాట్లాడే పరిస్థితి లేదు. రేపు తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీ ప్యాలెస్ ని ప్రకంపనలు చేస్తే గానీ మీరు వినరని చెప్పేసి తెలియజేస్తూ కాచుకోండి, తొందరలో ప్యాలెస్ ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ వ్యవస్థ బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల యొక్క సంక్షేమం కోసం కేటాయించబడిన ఈ సంస్థ గత 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నది. ఈ సంస్థలో అంగన్వాడీ కార్యకర్తలు దిగువ స్థాయిలో మారుమూల పల్లెల్లో, కొండ కోణల్లో బాలింతలకి, గర్భిణీలకి, చిన్నపిల్లలకి సేవలు చేసిన కారణంగా ఈ డిపార్ట్మెంట్ కి ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. ఈ అవార్డుల యొక్క కృషి మన ఫలితమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అవార్డులు వాళ్ళు తీసుకున్నారు, సన్మానాలు వాళ్ళు చేయించుకున్నారు, మనల్ని మాత్రం బజారు పాలు చేశారు. మా ఉసురు మీకు తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం. మొదటి విషయం, ఇది కేంద్ర ప్రాయోజిత సంస్థ. 40% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. గత 23 రోజుల నుంచి రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మెలు చేస్తా ఉంటే 40% వాటాదారుడుగా ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అనేది అంగన్వాడీలకి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తున్నట్టుగా మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకి, అంగన్వాడీ ఉద్యోగులకి 23 రోజుల సమ్మెకి మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ రాష్ట్రంలో పురంధేశ్వరి నాయకత్వంలో ఉన్న బీజేపీ. అందువల్ల అంగన్వాడీ కార్యకర్తలకి బీజేపీ ద్రోహం చేస్తున్న విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. ఆడపడుచుండి ఆడపడుచుల పక్షంగా మాట్లాడాల్సిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి, కేంద్ర మంత్రి కేంద్రంలో పలుకుబడి ఉంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ సమ్మెని పరిష్కారం చేసేందుకు కావాల్సిన ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాకపోవడం అనేది అన్యాయంగా మేము చెప్పదలుచుకున్నాం. రెండవ విషయం, రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. గత 23 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంటే అనేక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంది. అందుకని ఈ మెమోలో అంగన్వాడీ కార్యకర్తలు సేవలను చేయటంలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటామని చెప్తా ఉంది. మీరు తాళాలు పగలగొట్టి, మీ తాళాలు వేసి గత 10 రోజుల నుంచి సాగిస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ మూలకొస్తున్నాయో మనకందరికీ తెలుసు. అందుకని మేము వైఫల్యం చెందాం, మేము సర్వీస్ చేయలేకపోతున్నాం, మరి మమ్మల్ని తొలగిస్తారు. 23 రోజుల నుంచి మన డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ గారు మన డిపార్ట్మెంట్ లో ఏర్పడి ప్రతిష్టంభాన్ని, కోరికని పరిష్కారం చేయలేక ఫెయిల్ అయింది కదా, ఆమెను తొలగిస్తామో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు.
అదే నెట్టే వాళ్ళే నడుపుతున్నారు.